ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. చందాపురంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు స్వీట్ షాపులు, హోటల్స్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ స్వీట్ షాప్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే నడుస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అలాగే స్వీట్స్ లో హానికరమైన కలర్స్ ఉపయోగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు నమూనాలను ల్యాబ్ కు పంపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నందిగామలోని ఓ హోటల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు బయటపడింది. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పాడైపోయిన మాంసం, ఫిష్ కర్రీలను అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సూపర్ పరిసరాల్లో చేస్తున్నారు, క్వాలిటీ కరెక్ట్గా లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు రామలింగేశ్వర స్వీట్ షాప్లో ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న కేసు బుక్ చేయడం జరిగింది. అక్కడనే రంగు కలిపిన హల్వా శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపించాం. అట్లానే ఇప్పుడు విజయదుర్గ హోటల్, విజయవాడ వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి చైతన్య క్యాంపస్లో బయట పక్కన ఉన్నటువంటి హోటల్లో ఇన్స్పెక్ట్ చేసాం. లోపల కిచెన్ అపరిశుభ్ర పరిసరాల్లో ఉంది. అట్లానే ఫుడ్ లైసెన్స్ అడిగితే చెప్తున్నాడు లేదు దాదాపు అది కూడా. అట్లానే రంగు కలిపిన క్యాబేజీని శాంపిల్ లిఫ్ట్ చేసి పంపిస్తున్నాం. ఈ రంగు కలిపిన ఆహార పదార్థాలు అమ్మొద్దు, ప్రతి ఒక్కరూ విధిగా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. అపరిశుభ్ర పరిసరాల్లో కానీ చేస్తే తప్పకుండా కేసు బుక్ చేయడం జరుగుతుంది. అవసరమైతే లోకల్ బాడీ మున్సిపల్ అథారిటీస్ ఆధ్వర్యంలో సీజ్ చేయడం కూడా జరుగుతుంది.